సిఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇస్తున్న రైతులకు కౌలు 40,000 రూపాయలు ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. అలాగే ప్రతి ఏటా జరీబ్ భూమికి ఎకరాకు 5,000, మెట్ట భూమికి ఎకరాకు 3,000 పెంచేందుకు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా గ్రామ కంఠాల్లో భూములు కోల్పోతున్న వారికి ఏడాదికి 10,000 ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములిచ్చే రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు అథారిటీ నిర్ణయించింది. జనవరి 6వ తేదీ 2026 లోపు తీసుకున్న వారికి అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే అమరావతిలోని 25 టౌన్షిప్లలో ఒక్కో టౌన్షిప్లో తప్పనిసరిగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి గారు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో అందులో 25 టౌన్షిప్ చేసాం. ఈ టౌన్షిప్లో కూడా ఒక స్కూల్ రావాలి, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఒక హాస్పిటల్ రావాలి. ప్రతి 27లో కూడా కనీసం ఒకటి వచ్చేటట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి వాటిని చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశం. సీడ్ యాక్సెస్కి ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్కి పెట్టున్నాం 12.5 ఎకరాలు. అందులో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేసారు.